ఎక్కువగా విమానాల్లో ట్రావెల్ చేస్తే మన ఏజ్ అనేది తగ్గిపోతుందా? ట్రైన్ వెనకాల ఇలా ఇంటూ సింబల్ అనేది ఎందుకు ఉంటుంది? ఇంకా వియత్నాంకి చెందిన ఈ వ్యక్తి 60 ఏళ్లుగా నిద్రపోకుండా ఎలా ఉండగలిగాడు? సో ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, విమానాల్లో ట్రావెల్ చేస్తే మన వయసు అనేది తగ్గిపోతుందా? ఏజ్ తగ్గడం అంటే సంవత్సరాలు, నెలలు, రోజులు కాదు, కేవలం కొన్ని మిలియన్ సెకండ్ల టైం అనేది తగ్గుతుంది. సైన్స్ ప్రకారం స్పేస్ లో అన్ని చోట్ల టైం అనేది ఒకేలా ఉండదు. ఇంకా స్పీడ్ గా ట్రావెల్ చేస్తే టైం అనేది స్లోగా నడుస్తుందని కొన్ని పరిశోధనల్లో తెలిసింది. ఎందుకంటే అంత ఎత్తులో ట్రావెల్ చేసినప్పుడు అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలా గ్రావిటేషనల్ ఫోర్స్ కి దూరంగా ట్రావెల్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద పడుతుంది. సో దీనివల్ల విమాన ప్రయాణాలు చేస్తే కొన్ని మిల్లీ సెకండ్ల ఏజ్ అనేది తగ్గుతుంది. నెంబర్ 2, ట్రైన్ వెనకాల ఇంటూ సింబల్ అనేది ఎందుకు ఉంటుంది? మనం చాలాసార్లు ట్రైన్ చూసినప్పుడు ఇది గమనించే ఉంటాం. అది ఏంటంటే ట్రైన్ లాస్ట్ లో ఉన్న బోగికి వెనకాల ఇంటూ సింబల్ అనేది ఉంటుంది. ఇంకా ఈ సింబల్ ఎందుకు ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. అది ఏంటి అంటే ట్రైన్ బోగీలు ఎక్కడైనా మిస్ అయ్యాయా లేక అన్ని బోగీలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఇలా వేస్తారు. సో లాస్ట్ నుంచి ఏ ఒక్క బోగి మిస్ అయినా కానీ మిగతా బోగీల పైన ఇంటూ సింబల్ ఉండదు కాబట్టి బోగీలు మిస్ అయ్యాయి అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ రీజన్ వల్లే ఇలా ట్రైన్ బోగీల్లో లాస్ట్ బోగీకి వెనకాల ఇలా ఇంటూ సింబల్ అనేది వేస్తారు. నెంబర్ 3, వియత్నాంకి చెందిన ఈ వ్యక్తి 60 ఏళ్ళు నిద్రపోకుండా ఎలా ఉన్నాడు? మనకు నైట్ నిద్ర అనేది 1 గంట తక్కువ అయితేనే నెక్స్ట్ డే మొత్తం నిద్ర మత్తులోనే ఉంటాం. కానీ వియత్నాంకి చెందిన ఒక వ్యక్తి మాత్రం 60 ఏళ్ళుగా నిద్రపోకుండా ఉన్నాడు. అయితే ఇది నమ్మటానికి వీలుగా లేదు కదా, కానీ ఇదే నిజం. ఈ తాయ్ అనే వ్యక్తికి 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకసారి కొన్ని రోజుల దాకా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అతని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని పోయి అతని ఆరోగ్యం అనేది సెట్ అయింది. అండ్ దాంతో పాటే విచిత్రంగా అతని నిద్ర కూడా పోయింది. ఇంకా అతనికి డే టైంలో లేదా నైట్ టైంలో రోజులో కేవలం ఒక్కసారి కూడా అసలు నిద్ర పట్టేదే కాదు. అండ్ అతను కూడా నిద్రపోవడానికి చాలా ట్రై చేసేవాడు. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నిద్ర పట్టేది కాదు. ఇంకా ఆల్కహాల్ తాగినా కూడా మత్తెక్కేది కానీ నిద్ర మాత్రం పట్టేది కాదు. ఇంకా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కోసం ఎంతో మంది డాక్టర్స్ ని కలిసినా కానీ సొల్యూషన్ మాత్రం దొరకలేదు. ఇంకా అతను అలా 60 years గా నిద్రపోకుండా ఉన్నాడు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.